కాబట్టి సంగమా, ఈ సంవత్సరం నోటిని కాపాడుకోండి. ఎందుకని? నువ్వు అనే మాట కొంతమందిని చంపేయచ్చు, కొన్ని కుటుంబాలు కూల్చేయవచ్చు, కొంతమంది జీవితాలను నిరుత్సాహ నిస్పృహకు ఈడ్చేయవచ్చు. కానీ ఆ మాట తీరును సమాధి చేసి ఓ మంచి మాట, ధైర్యపరిచే మాట, ఓదార్పునిచ్చే మాట, ఆదరించే మాట, ప్రోత్సహించే మాట, బలపరిచే మాట, అది జీవాన్ని ఇస్తుంది. నీ వల్ల, నీ మాట తీరు వల్ల ఎదుటివాడు గాయపరచడం కంటే నీ మాట వల్ల గాయాలు కట్టబడాలి. నోటిని కాచుకో, నువ్వు క్షేమంగా ఉంటావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు క్షేమంగా ఉంటారు. బైబిల్ సెలవిస్తుంది, ఎవడైనను తన నోటిని కాచుకున్నట్లయితే తన సర్వ శరీరాన్ని కాపాడుకోగలుగుతాడు. నువ్వు కాపాడబడితే నువ్వు కలిగిన సమస్తము కాపాడబడుతుంది. నువ్వు కాపాడబడితే నీ ఉద్యోగం కాపాడబడుతుంది, నీ కుటుంబం కాపాడబడుతుంది, నీతో పాటు ఉన్న సంఘం కాపాడబడుతుంది, సహచరులు కాపాడబడతారు, సహోదరులు కాపాడబడతారు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో 5 మనం కాపాడుకోవాలి. చెప్పండి ఏంటో? గుండెను కాపాడుకుందాం, గృహాన్ని కాపాడుకుందాం, కళ్ళు కాపాడుకుందాం, ఒళ్ళు కాపాడుకుందాం, నోరు కాపాడుకుందాం, ప్రశాంతంగా పరిశుద్ధంగా జీవిద్దాం.